నమస్కారం, మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. నా పేరు మాధురి. మంచిర్యాలలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ ను డీసీపీ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్ కలిసి సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న యువకులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సతో పాటు ప్రత్యేక కౌన్సిలింగ్ అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజల్ని కోరిన డీసీపీ డ్రగ్స్ రహిత మంచిర్యాల కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి తాజా వార్తల కోసం ఎల్పీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డి అడిక్షన్ సెంటర్ని సందర్శించడం జరిగింది. గాంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులని చెకింగ్ చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు 15 days కోర్టు ఆదేశం ప్రకారము మ్యాండేటరీ ఇన్పేషెంట్గా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానసిక కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ప్రకారం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో ఒక డిమాండ్ కట్ చేయడం కోసం గాంజాని డిమాండ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉందో వాళ్ళు బంద్ చేసినట్లయితే గాంజా యొక్క మూవ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి డ్రగ్ టెస్టులు తీసుకొని ఇప్పటి వరకు దాదాపు 19 మందిని పాజిటివ్ టెస్ట్ రావడంతో డ్రగ్ అడిక్షన్ సెంటర్కి పంపినాము. ఇప్పుడు ఈరోజు 17 మంది వరకు హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, మీడియా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో, సేవిస్తున్న అనుమానం ఉన్నదో ఇమ్మీడియట్లీ మాకు 100 dial ద్వారా కానీ మా వాట్సాప్ నెంబర్ల ద్వారా కానీ సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళని ట్రేస్ చేసి చెకింగ్ చేసి వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లయితే, వాళ్ళు తాగుతున్నట్లయితే వాళ్ళకు డాక్టర్స్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి మంచి పౌరుడుగా మళ్ళీ బయటికి పంపించడం జరుగుతుంది. మంచి కౌన్సిలింగ్ చేయడం ద్వారా అతను మళ్ళీ తీసుకోకుండా ఉండేటట్లు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ. మళ్ళీ రెండోసారి కేసు అయితే మాత్రము జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా చెప్తాము. మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క నర్సు సిబ్బంది కూడా ఈ వైద్యులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.